హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది మీతో మాట్లాడి. నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు లాస్ట్లో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 1K+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఫుల్ మానిటైజేషన్ కోసం కూడా, ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేయండి. టాపిక్ అయితే ఈ రోజ్ వాటర్ జెల్ స్ప్రే గురించి అనమాట. దీన్ని ఎన్ని టైప్స్గా యూజ్ చేయొచ్చు, ఏ టైప్ యూజ్ చేస్తే గ్లోయింగ్గా ఇంకా మన ఫేస్ బ్యూటిఫుల్గా మారుతుంది, అలాగే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇది నేను 1 మంత్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఖచ్చితంగా బై చేసి ట్రై చేయండి. మీ స్కిన్ కేర్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి అయితే జస్ట్ 90 రూపీస్ మాత్రమే. జస్ట్ ఇది రోజ్ వాటర్ జెల్ స్ప్రే అంటే బయట ఎక్కడైనా ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి. ఖచ్చితంగా నేను ఏ టైప్ యూజ్ చేయాలో ఆ టైప్లో మీరు కూడా యూజ్ చేయండి. నేను ఏ టైప్లో యూజ్ చేయమంటానో అలాగే. సో ఇంకా లేట్ చేయకుండా అయితే దీని బెనిఫిట్స్, దీన్ని ఏ టైప్స్ యూజ్ చేయాలో తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ జెల్ స్ప్రే అనేది అందరు ట్రై చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్, ఓకేనా. డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట, ఓకేనా. ఆల్ స్కిన్ టైప్స్ కూడా యూజ్ చేయొచ్చు, డోంట్ వరీ, ఓకేనా. మామూలుగా అయితే ఈ జెల్ స్ప్రేకి మామూలు రోజ్ వాటర్కి డిఫరెన్స్ అయితే నేను చెప్తాను. మామూలు స్ప్రే అయితే జస్ట్ అది పల్చగా వాటర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జెల్ స్ప్రే అలా ఉండదు. దీంట్లో లిక్విడ్ ఫార్ములా ఎక్కువగా ఉండడం వల్ల మన ఫేస్ని ఇంకా తాజాగా, ఫ్రెష్ లుక్గా, గ్లోయింగ్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఒక బౌల్లో ది లిక్విడ్ కొంచెం తీసుకొని అండ్ అలోవెరా జెల్లో కొంచెం తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మిక్స్ చేసుకొని మన ఫేస్ అంతా అప్లై చేసుకోండి. కాటన్ ప్యాడ్తో ఇలా అద్దుకొని ఇలా ఫేస్ అంతా ఇలా తుడిచేసుకోండి నీట్గా. దీనివల్ల ఏమిటంటే మన ఫేస్ అనేది చాలా అంటే చాలా మొటిమల మచ్చలు కానీ ఏమైనా పింపుల్స్ ఉన్నా కూడా త్వరగా అంటే త్వరగా తగ్గిపోతుంది, ఓకేనా. ఈ టైప్లో దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే, మన ఫేస్ ప్యాక్స్లో కూడా ఈ జెల్ స్ప్రే అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ముల్తానీ మట్టి లేకపోతే చందనం ఇలాంటివి మనం ఫేస్ ప్యాక్స్ యూజ్ చేస్తాం కదా, దీంట్లో మనం రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తాము. రోజ్ వాటర్ బదులుగా ఇది జెల్ స్ప్రేని కూడా మనం యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే, మనం ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మన ఫేస్ చాలా బిగుతుగా అయిపోతుంది కదా, అది ఆరిపోయినప్పుడు. అలా ఆరకుండా మన చర్మం మృదువుగా ఉండడానికి ఈ జెల్ స్ప్రే అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని ఈ స్టెప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. థర్డ్ స్టెప్, ఇక్కడి నుంచి అయితే అసలు విషయం మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టెప్స్లో మన ఫేస్ ఇంకా గ్లోయింగ్, ఇంకా ఫ్రెష్ లుక్ వచ్చేలా, ఇన్స్టంట్ గ్లోయింగ్ వచ్చేలా చేస్తుంది అనమాట ఈ స్టెప్స్. సో జాగ్రత్తగా వినండి. స్టెప్ 3 ఫ్రెండ్స్, ఇది మనం నైట్ టైంలో చేయాలన్నమాట. మనం నైట్ పడుకునే ముందు ఈ జెల్ స్ప్రే అనేది మన ఫేస్ అంతా స్ప్రే చేసుకొని, మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. నైట్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఒకవేళ మీరు నైట్ క్రీమ్స్ అనేవి యూజ్ చేయకపోయినా ఈ స్ప్రే అనేది స్ప్రే చేసుకొని నైట్ పడుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మన నైట్ అంతా కూడా మన ఫేస్లో తేమ అనేది ఈ జెల్ స్ప్రే అనేది లాక్ చేస్తుంది అనమాట. సో ఉదయం లేవగానే మన చర్మం అనేది మెరిసేలా చేస్తుంది. సో ఈ స్టెప్ ఫాలో అవ్వండి. ఇది బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట గ్లోయింగ్ స్కిన్కి. అండ్ స్టెప్ 4, మేకప్ మనం వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మామూలుగా రెడీ అయ్యేటప్పుడు. మేకప్ అంతా పూర్తయ్యాక లాస్ట్లో మేకప్ టోనర్లకు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది మనం మేకప్ వేసుకున్న తర్వాత, మనం రెడీ అయిన తర్వాత ఇది జస్ట్ ఇలా స్ప్రే చేసుకొని ఉంచేస్తే మనకి పౌడర్ వల్ల వచ్చిన డ్రై లుక్ అనేది కూడా ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్గా, గ్లోయింగ్గా మారిపోతుంది అనమాట. సో ఇలా కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి పింపుల్స్ వస్తాయి కదా, జనరల్గా ఎవరికైనా వస్తాయి. సో పింపుల్స్ వచ్చినప్పుడు అది తగ్గిపోయిన తర్వాత ఆ మచ్చలు అనేవి మనకి తొందరగా తగ్గవు కదా. ఆ తగ్గని ప్లేస్లో అనేది డైలీ 2 times ఈ స్ప్రేని కనుక మీకు ఎక్కడ పింపుల్ మచ్చ ఉందో అక్కడ మనం డైలీ 2 times స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 days చేసుకుంటే మీకు తొందరగా అంటే తొందరగా మచ్చ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది మీకు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది చాలా అంటే చాలా బెస్ట్ టిప్ అనమాట. సో జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు మనం రెడీ అయ్యే ముందు జస్ట్ ఏదైనా ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ క్రీమ్ కానీ ఏదైనా మామూలుగా క్రీమ్ యూస్ చేస్తాం కదా, అది యూస్ చేసే ముందు మన ఫేస్ తడిగా ఉంటే ఇంకా ఆ క్రీమ్ అనేది మన చర్మం ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట. సో మీరు ఆ క్రీమ్ వాడే ముందు కూడా ఈ జెల్ స్ప్రేని ఇలా జస్ట్ స్ప్రే చేసుకొని ఫేస్ అంతా, అది కొంచెం సేపు మన ఫేస్ తడి తడిగా అవుతుంది కదా, ఆ తర్వాత మనం ఏదైనా క్రీమ్ యూజ్ చేసినా కూడా మన మొహం అంతా ఆ క్రీమ్ అనేది ఎక్కువగా పీల్చుకొని ఇంకా గ్లోయింగ్గా మారడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ స్టెప్ కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సమ్మర్ రిఫ్రెషర్. మనం ఎక్కువగా ఎండలో తిరిగి 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 వస్తాము, మన ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోతుంది, అవునా? మీరేం చేస్తారంటే ఈ టైంలో మన రోజ్ వాటర్ జెల్ స్ప్రే అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వెళ్ళే ముందు. వచ్చిన తర్వాత ఈ రోజ్ స్ప్రే అనేది మనకి, మనం ఎండలో వచ్చిన తర్వాత ఈ స్ప్రే అనేది మన ఫేస్ మీద ఇలా స్ప్రే చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా ఫేస్ అనేది కూల్గా, అలాగే వచ్చిన ట్యాన్ వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల. అలాగే మనకి వెంటనే మన ఫేస్ అనేది తాజాగా మారడానికి చాలా అంటే చాలా సహాయం పడుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు రోజు వాటర్ని, ఓకేనా? ఈ స్టెప్ కూడా ఫాలో అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న జెల్ స్ప్రేని ఎన్ని టైప్స్గా యూస్ చేస్తే మనకి ఎన్ని బెనిఫిట్స్, అలాగే మన ఫేస్ని ఎంత గ్లోయింగ్ చేసుకోవాలో నేను చెప్పాను కదా. సో ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఏమైనా టాపిక్ గురించి వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకోసం స్పెషల్గా నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, బాయ్.